Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the test of faith. The test of faith. Viswasa Pariksha. Text is from Gospel account in Matthew chapter 7, verses 23 to 27. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంత సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు నిద్రించునుగా వారు ఆయన ఎద్దకు వచ్చి ప్రభువును నశించిపోవచ్చు రక్షించమని కేకలు వేసిరి. Remember, storm doesn't mean you have made a wrong turn. నీవు తప్పిపోయావేమో లేదా పాపం చేసామని కాదు, కానీ అది దేవుని చిత్తానుసారం జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. గుడ్డివాని విషయంలో వీడు పాపం చేశాడా, ఎవడు పాపం చేశారు, ఇది పాపం చేయలేదు, తల్లిదండ్రులు పాపం చేయలేదు, దేవుని క్రియలు వీరిని ప్రత్యక్షపరచబడకే గుడ్డివానికి చేయబడి అన్నాడు. కానీ ఇవన్నీ వస్తున్నప్పుడు మనమేమో తప్పు చేశామని అనుకోనకూడదని. ఎందుకనగా శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. దే ఫాలోడ్ జీసస్, దే ఆర్ ఫాలోయింగ్ జీసస్. దేవుని వెంబడిస్తున్నారు. దేవుని విడిచిపెట్టలేదు వారు, వేరే మార్గం వెళ్ళలేదు వారు, వారంతా వాళ్ళు ప్రయాణం చేయలేదు. దే ఆర్ ఫాలోయింగ్ జీసస్. రెండో విషయం గమనించినప్పుడు ఎవ్రీ స్టార్మ్ ఇస్ అ లెసన్ ఫర్ us. ప్రతి తుఫాను కూడా ఒక ఆత్మీయ పాఠాన్ని మనకు నేర్పిస్తున్నది. సో గాడ్ ఈజ్ ఏబుల్ టు డిఫీట్ అవర్ ఫియర్స్. గాడ్ ఈజ్ ఏబుల్. మన దేవుడు సాధ్యత గల దేవుడు. ఆయన సమస్తాన్ని అణచివేయగలడు. వాక్యములో గమనించినప్పుడు గాలి సముద్రం గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. కంట్రోల్ ఓవర్ నేచర్ అని ఎవ్రీథింగ్. ప్రతి దాని మీద ప్రభువుకు ఆధీనంలో ఉన్నాయి. ప్రతిదీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆయన వాడు అణచివేయగలడు. అంత సమర్థ దేవుడు సత్యాన్ని మనం ఈ తుఫాను ద్వారా మనం నేర్చుకుంటున్నాం. గాడ్ కాల్స్ us to overcome our fears. ఎందుకు భయపడ్డారు మీరు? ప్రభు చెప్పిన మాట, ఎందుకు భయపడుతున్నారు వారితో చెప్పాడు. God calls us to overcome our fears, not to fear. Never doubt His promises. We are not alone in the storm. We are not alone in the storm. తుఫాన్లో మనం మాత్రమే లేము, ఒంటరిగా లేము. సత్యం గ్రహించాలి. గాడ్ ఇస్ విత్ us in our life storms. మన జీవిత తుఫాన్లో ప్రభు మనతోనే ఉంటాడు. ఆయన విలువడు ఎడబాయుడు. ఆయన మనతోనే ఉండే దేవుడే ఉన్నాడు. శిష్యులు ఆయనతో ఉన్నారు. యేసు ప్రభు కూడా వారితోనే ఉన్నాడు. We are not alone in our relationship with God. మన సంబంధ బాంధవ్యాల్లో దేవునికి మనం దూరంగా లేము. We are not alone. ఆ సత్యాన్ని మనం గమనించాలి. అనుకుంటా ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరి పిచ్చుక వల్ల ఉన్నానని మనం అనుకుంటాం. కాదు, అది తన వారిని దేవుడు ఈనాడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ తుఫాన్లో కూడా ప్రభు వారితోనే ఉన్నాడు. ఆయన ఆ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మనం in every trial God is there, in every temptation God is there, every tribulation God is there, in every difficult situation God is there. We are not alone facing that problem. కాదు, ప్రభు కూడా మనతో ఉన్నాడు. అది గమనించినప్పుడు మనకున్నంత ధైర్యం చేకూర్చబడుతుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభుతో ముందుకు సాగిపోవడానికి, ప్రతిదీ ఎదుర్కోవడానికి ప్రభు సమస్తం గద్దించగల దేవుడు. కాబట్టి తుఫాను గద్దించగలడు, సమస్యలు గద్దించగలడు, సాతాశక్తులు గద్దించగలడు, విడుదల ఇవ్వగలడు, తీరాన్ని తీర్చగలడు. కాబట్టి ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవిత యాత్రలో ఆయన మీద ఆధారపడి ముందుకు సాగిపోదాం. విశ్వాసం ముందని చెప్పేస్తాం. మహోన్నత యేసయ్యకి వందనాలు, స్తుతి, స్తోత్రాలు తండ్రి. విశ్వాస పరీక్షలో విజయం పొందే కృప దయచేయండి. మీరు శక్తిమంతుడు, అన్నిటి మీద మీ అధికారం ఉన్నది, ఆధిపత్యం ఊరి సత్యాన్ని గ్రహించుకొని మా తండ్రి మేము ఒంటరిగా లేము, మాతో ఉన్నారు. కాబట్టి దాన్ని భయపడకుండా ఆయన ధైర్యంగా ముందుకెళ్తూ ప్రతి తుఫాను ద్వారా ఆత్మీయ పాఠము నేర్చుకొని మా తండ్రి
సంతోషం ముందుకెళ్ళే కృపను ఇవ్వగలను మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.